బాగున్నారా సుమ గారు? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. గోవాలో అందరూ బాగున్నారా? గోవాలో అందరూ బాగున్నారా? థ్యాంక్ యూ సోహెల్ నన్ను పిలిచినందుకు. చాలా 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 బిజీగా ఉన్నాను. యాక్చువల్లీ నా ఫ్రెండ్ కూడా అదే రోజు అంబాజీపేట రిలీజ్ అవుతుంది. సో ఇంకొక ఫ్రెండ్ది కూడా ప్రీ రిలీజ్ అవుతుంది. 2 సినిమాలకి ఆల్ ది బెస్ట్. రాకపోతే ఎక్కడ మళ్ళీ ఇంటర్వ్యూలో తిడతాడేమో అనుకొని మధ్య అందరిని తిడుతున్నట్టున్నాడు. తమ్మునేలు అవదలుచుకోలేదు నేను, అందుకే వచ్చేసాను. యా, బ్రహ్మానందం గారు ఇందాక చెప్పినట్టు ఎప్పుడు ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు, ఎస్పెషల్లీ ఇండస్ట్రీలో. సోహెల్, నీ ఆట ఎప్పుడు మొదలవుద్దో తెలియదు కానీ ఖచ్చితంగా స్టార్ట్ అవుద్ది. ఒక్క శుక్రవారం చాలు మారిపోద్ది. చాలా చాలా నాకు మేము పర్సనల్గా కలుస్తుంటాం రెగ్యులర్గా. ఈ సినిమా కోసం చాలా చాలా స్ట్రగుల్ అయ్యాడు. తన కష్టం కోసమైనా ఈ సినిమా ఆడాలనిపిస్తుంది నాకు. ఒక హీరో అంటే ఏదో సినిమా చేసి వెళ్ళిపోవడం కాదు. సో రిలీజ్ వరకు అలా బ్లడ్ పెట్టి తన సర్వశక్తులు ఒడ్డి ఈ సినిమా కోసం కష్టపడుతున్నాడు. నేను థియేటర్కి వెళ్ళి టికెట్ కొనుక్కొని వెళ్ళి సినిమా చూస్తా ఖచ్చితంగా. నాకు అంత ఎమోషన్ ఉంది నీ మీద, నువ్వు పడే కష్టం చూస్తే. అంటే నేను అలాగనే నాకు హృదయ కొబ్బరిమట్ట రోజులు గుర్తొస్తున్నాయి. ఇంకొక సింగ్ ఏంటంటే, అప్పుడు మమ్మల్ని ఆ 10 ఏళ్ళు నన్ను ఎంకరేజ్ చేసిన సందీప్ కిషన్ భయ్యానే మళ్ళీ మనలాంటి వాళ్ళందరికీ సేవియర్ తను. సో ఆల్ ది బెస్ట్ ద ఎంటైర్ టీమ్. డైరెక్టర్ గారికి ఆల్ ది బెస్ట్, ప్రొడ్యూసర్ గారికి అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ.